కాబట్టి ముందేది కలగాలి? భక్తి కలగాలి. ఈ భక్తి కలగడానికి ఈశ్వరుడి గురించి వినాలి. ఈశ్వరుడి గురించి ఎక్కడ చెప్తారు మీకు? విశేషంగా భాగవతంలో చెప్పారు. అందుకని సూతుడు అన్నాడు, ఈశ్వరుడు ఈ లోకమునంతటా నిండి నివిడీకృతమైపోయాడు. ఎక్కడ లేడని నువ్వు అనుకోకు. ఈ లోకమంతా ఈశ్వరమయం జగత్. విష్ణువు నిండిపోయి ఉన్నాడు విశ్వముగా. ఎలా అని నువ్వు అడుగుతావేమో. ఆయన విరాట్ రూపమునందున్నాడు అన్నాడు. ఎలా విరాట్ రూపంలో ఉన్నాడు? 16 కళల చేత నిండిపోయి ఉన్నాడు. నువ్వు చూడగలిగితే ఏవవి? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు లేదా అంతఃకరణము 11, 5 పంచభూతములు. ఈ పంచభూతములు పృథివి, ఆపస్తేజో, వాయు, ఆకాశములు, 5 జ్ఞానేంద్రియములు. కన్ను చూస్తోంది అంటే ఎవరు చూపిస్తున్నారండి? చూడగలిగిన శక్తికి కంటిని ఇచ్చినవాడు పరమాత్మ. వినగలిగిన శక్తి చెవికి ఇచ్చినవాడు పరమాత్మ. స్పృశించినప్పుడు తెలుసుకోగలిగిన శక్తిని చర్మములకు ఇచ్చినవాడు పరమాత్మ. ఈ జ్ఞానేంద్రియములు, ఈ కర్మేంద్రియములు నోట్లో వేసుకుంటే నోరు తినడానికి ఉపయోగిస్తుంది, మాట్లాడడానికి ఉపయోగిస్తుంది. కరచరణాదులు కదలికకు ఉపయోగిస్తాయి. అలాగే మలద్వారము, మూత్రద్వారము ఒకటి శరీరములో ఉన్న శేషమును బయటికి పంపడానికి, ఒకటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇలా 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములను, వీటిని శాసించగలిగిన అంతఃకరణము, బయట లోపల అండాండ పిండాండములలో ఉండేటటువంటి పంచమహాభూతములు, పృథివి, ఆపస్తేజో, వాయు, ఆకాశములు.